హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి ఒకవైపు ప్రతిపక్షాలేమో పొత్తులు ఎత్తులు వ్యూహాలు సీట్ల పంపకాల మధ్య తర్జన భర్జనలు పడుతుంటే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్టు వ్యవహరిస్తుంటే మరోవైపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ ప్రభంజనమే అని ప్రతిపక్షాలకు టైమ్స్ లో షాక్ ఇచ్చింది ఇంచుమించు నెలన్నర క్రితం ఇదే టైమ్స్ లో ఒక సర్వే రిపోర్ట్ కూడా అంచనా వేసింది ఆ టైంలో కూడా వైఎస్ జగన్ ప్రభంజనమే ఉంటుందని చెప్పింది తాజాగా అంటే నిన్న రిలీజ్ అయిన ఈ టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఇంచుమించు అంటే పార్లమెంట్ ఎన్నికలను క్రైటీరియా తీసుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 47.6% వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పి వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్టు దీని ప్రకారం ఇంచుమించు 18 నుంచి 20 సీట్ల వరకు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేసింది ఇక జనసేన టీడీపీ అలయన్స్ కలితే రెండు పార్టీలకు 5 నుంచి 6 స్థానాలు వస్తాయని చెప్పి తాజా సర్వే వెల్లడిస్తోంది ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ జనసేన కూటమిలో జాయిన్ అయితే కనుక ఇంకొంచెం సీట్లు పెరిగే అవకాశం ఉందన్నది టైమ్స్ లో సర్వే అంచనా అన్నమాట ప్రస్తుతానికి ఇకపోతే ఇదొక్కటే కాదు టైమ్స్ లో ఒకటే కాదు గతంలో పొలిటికల్ క్రిటిక్ అనే సర్వే కానీ ఎలక్షన్స్ అని కానీ ఇట్లా చాలా సర్వే సంస్థలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి గంటాపదంగా చెప్తున్నాయి ఇంచుమించు 120 సీట్లకు పైగా అసెంబ్లీలో ఆయన విజయం సాధిస్తారని చెప్పి చెప్తున్నారు ముందుగా టైమ్స్ నౌ సర్వే ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ టోటల్ సీట్స్ హియర్ ఆర్ లోకల్స్ 25 హియర్ ఆర్ లోక్సభ సీట్స్ ఆర్ షేర్ ప్రిడిక్షన్ వైఎస్ఆర్సీపీ 19 టీడీపీ జనసేన వచ్చేసి 6 కాంగ్రెస్ 0 బీజేపీ 0 అదర్స్ 0 సో ఈ ప్రకారం 47.6% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ తో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఇంచుమించు 50% పైగా 50.9% ఓట్ షేర్ తో అంటే ఆల్మోస్ట్ 51% ఓట్ షేర్ తో 151 అసెంబ్లీ స్థానాలు 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది ఈసారి అంటే కొద్దిగా ఓట్ బ్యాంక్ తగ్గినా గానీ ఇంచుమించు 120 సీట్లకు పైగా అసెంబ్లీ సీట్లు 18 నుంచి 20 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి దక్కుతున్నాయని చెప్పి 2 నెలల క్రితం 15 రోజులు 2 నెలల క్రితం ఇదే టైమ్స్ లో సర్వే అంచనా వేసింది ఇప్పుడు మళ్ళొక సర్వే వచ్చింది ఇందులో కూడా అంటే ఓట్ షేర్ కొద్దిగా 1 or 2% తగ్గిన మాట వాస్తవమే తప్ప వైఎస్ జగన్ ప్రభంజనాన్ని మాత్రం ఈ ప్రతిపక్షాలు అడ్డుకునే అవకాశమే లేదన్నది టైమ్స్ నౌ సర్వే చెప్తున్న అంచనా ప్రస్తుతానికి ఇక 1 వీక్ బ్యాక్ ఎలక్షన్స్ అనే ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 90,000కు పైగా శాంపిల్స్ తీసుకొని ఇచ్చిన సర్వే సారాంశం ఏంటంటే కరెంట్ సర్వే రిజల్ట్స్ యాజ్ ఆన్ 15/1/2023 అంటే 15 రోజుల క్రితం వచ్చిన గత నెలలో వచ్చిన మిడ్ జనవరిలో వచ్చిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 122 ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకవేళ తగ్గితేనేమో 112 పెరిగితేనేమో 132 49.11 ఓట్ షేర్ తో ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ఎలక్షన్స్ సర్వే అంచనా ఇక టీడీపీ జనసేన కలిస్తే 53 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ అంటే 10 సీట్లు తగ్గితేనేమో 43 ఒకవేళ పెరిగితేనేమో 53 వరకు వస్తాయని చెప్పి ఇస్తున్నారు అనమాట టీడీపీ జనసేన కూటమికి వచ్చే ఓట్ షేర్ ఎంత అంటే 44.34% ఇందులో టీడీపీకి ఫిక్స్డ్ గా 36% ఓట్ షేర్ ఉంటుంది ఇక జనసేనకు వచ్చేసి 5 to 7% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఆయన గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో ఇవి రెండు కలుపుకుంటే 44% పైగా 53 సీట్లు వస్తాయని చెప్పి ఎలక్షన్స్ సర్వే ఇచ్చిన అంచనా ఇక బీజేపీకి 0.56 అంచనాతో 0 సీట్లు కాంగ్రెస్ కు 1.27% తో 0 సీట్లు ఇక అదర్స్ ఇతరులకు 4.75% అంచనాతో ఇతరులకు వస్తాయని చెప్పి ఎలక్షన్స్ అనే సంస్థ అంచనా వేసింది సో ఇది ఇంకొక సర్వే వీళ్ళు ఇంకా జిల్లాల వారీగా క్యాండిడేట్ల వారీగా కూడా చేసుకుంటూ వచ్చిర్రు అదంతా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది ఏ జిల్లాలో ఉమ్మడి జిల్లాల వారీగా ఏజ్ల వారీగా ఏజ్ గ్రూప్ల వారీగా ఇట్లా అన్ని కూలంకషంగా చర్చించారు అనమాట అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఇక కొన్ని రోజుల క్రితం పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ సర్వే రిజల్ట్స్ ఇఫ్ ది ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ రైట్ నౌ అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి 115 నుంచి 120 సీట్లు అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తాయని చెప్పి టీడీపీకి 60 నుంచి 65 సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేసింది బీజేపీకి 0 కాంగ్రెస్ కు 0 ఎక్స్పెక్టెడ్ ఓట్ పర్సెంటేజ్
ఎంత అంటే 48%, టీడీపీ జనసేన 44%, బీజేపీకి 1.5, కాంగ్రెస్ కు 1.5, అదర్స్ కు 5%. ఇట్లా ఏ సర్వే తీసుకున్నా ఇప్పటిదాకా మీరు చూసిరు కదా, వైఎస్ఆర్సీపీకి కన్సిస్టెంట్ గా 47 to 48% ఓట్ బ్యాంకు ఫిక్స్డ్ గా ఉంది. ఇట్లా ఏ సర్వే తీసుకున్నా కూడా. ఇక టీడీపీ జనసేన కలిస్తే 44%, అంటే 3%, 3 నుంచి 4% ఓటు బ్యాంకు ఓట్ షేర్ ప్రస్తుతానికి వైసీపీకి అడిషనల్ అన్నమాట. ఇక షర్మిల ఫ్యాక్టరు తర్వాత బీజేపీ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేస్తే వీళ్ళ ఓట్ షేర్ 1 or 2% పెరిగినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఈ సర్వేల అంచనా. సో ఈ నేపథ్యంలో ఏ సర్వే తీసుకున్నా కూడా, ఇక నిన్న మొన్న రైజ్ అనే ఒక సర్వే వచ్చింది, అది టీడీపీ వాళ్ళు చేసింది కాబట్టి దానికి పెద్ద శాంటిటీ లేదు. అందులో టీడీపీ జనసేనకు 94 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 34 సీట్లు, ఒక 25 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి ఆ సర్వే అంచనా వేసింది. సో దాన్ని పక్కన పెడితే అంటే ఎంతో కొంత వీళ్ళు గతంలో కర్ణాటకలో మరికొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన సర్వేలు అక్యురేట్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. సో వీటికి కొంత శాంటిటీ ఉంటుంది అన్నది రాజకీయ నిపుణులు చెప్పే విశ్లేషణ అనమాట. సో ఈ నేపథ్యంలో అంటే దేశంలో ప్రధాన సంస్థలన్నీ, ప్రధాన మీడియా గ్రూప్స్, తర్వాత ప్రధాన సర్వే సంస్థలన్నీ కూడా జగన్దే మళ్ళీ ప్రభంజనం. అఫ్ కోర్స్ గత ఎన్నికలతో పోల్చితే 151తో పోలిస్తే ఈసారి కొన్ని సీట్లు తగ్గొచ్చేమో కానీ మళ్ళీ అధికారం వైఎస్ జగన్దే అని ఈ సర్వేలన్నీ చెప్తున్నాయి అనమాట. సో మొత్తం మీద పార్లమెంట్ సెషన్ పూర్తి కానున్న నేపథ్యంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఫిబ్రవరి 10 నుంచి అంటే మోస్ట్లీ ఎల్లుండి నుంచి ఇక ఆంధ్రప్రదేశ్లో సీట్ల పంపకాలు, ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఖరారు, ఇవన్నీ పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అక్కడి నుంచి అక్యురేట్ ఫిగర్స్ ఏందన్నది తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే మోస్ట్లీ ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ చేస్తున్న సంక్షేమంపై జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు అన్నది ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాకపోతే అది గతంతో పోలిస్తే అంత పెద్ద ఎత్తున లేదన్నది ఇప్పుడున్న అంచనా. ఇంకొకటి, ఈ 2 నెలల్లో ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిన్ననే అసెంబ్లీలో చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇక సంక్షేమమే గట్టెక్కిస్తుందన్న అంచనాల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఎట్లాంటి తీర్పు వస్తుందన్నది చూడాలి. మరోవైపు వైఎస్ జగన్ ఇస్తున్న సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అదనంగా మరికొన్ని పథకాలను ప్రవేశపెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు బురిడి కొట్టిస్తున్న ప్రయత్నాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దీన్ని అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పారపడడం కూడా చూశారు. ఇప్పటికే అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఆయన చెప్తున్న సంక్షేమానికి ఖర్చు అవుతుంది. మరికొన్ని పథకాలు కనుక అమలు చేస్తే అది 2.5 లక్షల కోట్లకు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి వైఎస్ జగన్ సీఎం నిన్న తూర్పారపడిన సంగతి తెలిసిందే. సో సంక్షేమాన్ని శాచురేషన్ పద్ధతిలో పార్టీలు చూడకుండా, జెండాలు చూడకుండా, కులాలు మతాలు చూడకుండా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారా, లేకపోతే ఈ తప్పుడు ప్రచారాలు, బురిడి కొట్టించే వ్యవహారాలను నమ్మి మళ్ళీ చంద్రబాబుకి ఓటేస్తారన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.